మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పల్నాడు జిల్లా కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి ఆలయం శివనామ స్మరణతో మారుమోగుతుంది. తెల్లవారుజామున నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. నర్సరావుపేట ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ కోటయ్య స్వామి దర్శించుకున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహారావు లైవ్ లో అందిస్తారు. శివరాత్రి పర్వదిన సందర్భంగా కోటప్పకొండ భక్తులతో హోరెత్తుతుంది. తొలి పూజలు స్థానిక ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుతో మొదలయ్యాయి. ఇక ఈ ఏడాది పెద్ద ఎత్తున కూడా కోటప్పకొండకు శివభక్తులతో శివనామ స్మరణతో మారుమోగనుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిరానున్నారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అంతేకాకుండా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు, దీనిపై మనతో మాట్లాడడానికి నర్సరావుపేట స్థానిక ఎమ్మెల్యే టీడీపీ అరవింద్ బాబు గారు, డాక్టర్ అరవింద్ బాబు గారు మనం ఆయన మాట్లాడు. సార్ చెప్పండి, ఏంటి ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా ఫస్ట్ కోటప్పకొండ వేడుకలు చేస్తున్నారు, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? హెచ్ఎంటీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఫిబ్రవరి 26 మహాశివరాత్రి పర్వదినాన బ్రహ్మ ముహూర్తంలో స్వామివారికి విశేషమైన పూజలు అర్పించడం జరిగింది. దీనికి ప్రధాన అర్చకులు ఈవో గారు అందరూ కూడా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేయడం జరిగింది. మరి ఇప్పుడు 2 ఈ కార్యక్రమం మొదలైంది. బ్రహ్మ ముహూర్తంలో ఇది నిరాఘాటంగా 27 తెల్లవారుజాము 2 దాకా ఇదే కార్యక్రమం జరుగుద్ది. స్వామివారికి విశేష పూజలు అర్పించడానికి మరి బ్రహ్మ ముహూర్తంలో బ్రాహ్మణులు కానీ భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం హాజరై దీన్ని ఘనంగా విజయవంతం చేయడం జరిగింది. ఇవాళ ఫిబ్రవరి 26 మహాశివరాత్రి సందర్భంగా దాదాపు 20 లక్షల మంది భక్తులు మరి దీనికి హాజరవుతారు. మరి ఇప్పుడు కొండ మీద దాదాపు 20,000 మంది భక్తులు ఆల్రెడీ ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి రావడం జరిగింది. కాబట్టి మరి మీడియా సోదరులకి, ముఖ్యంగా కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, మరి ఎండోమెంట్ మినిస్టర్ గారికి, ముఖ్యంగా మా నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన అధికారులందరూ కూడా మరొకసారి మహాశివరాత్రి శుభాకాంక్షలు. అదేవిధంగా భక్తులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. భక్తులు కింద నుంచి పైకి రావడానికి మరి కేబుల్ కారు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది, బ్యాటరీ కారు. దాంట్లో మోకాళ్ళ నొప్పుల వాళ్ళు కానీ వృద్ధులు కానీ పైకి రావచ్చు. తాగునీటి సమస్య లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ట్రాఫిక్ రద్దీ లేకుండా, జామ్ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశాము. పోలీస్ వ్యవస్థ అన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తుంది. కాబట్టి మరి కార్యక్రమానికి భక్తులందరూ కూడా వచ్చి తిలకిచ్చి మరి పుణ్యాత్మలు అవుతున్నారు. సార్, మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున భక్తులు వస్తారు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ పరంగా ఎలాంటి సౌకర్యాలు, అంతేకాకుండా ఎండలు పెరిగినటువంటి ఎండల దృష్టిలో పెట్టుకుని ఎలాంటి సౌకర్యాలు ఏర్పాటు చేస్తారు? మేము ఆల్రెడీ చలువ పందిర్లు వేయడం జరిగింది. వారికి మంచినీటి సదుపాయం కలిగిస్తున్నాం. మజ్జిగ కానీ, పాలు కానీ, చిన్నపిల్లలకి బిస్కెట్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాము. ఇప్పుడున్న ఎండలో పర్వాలేదు, ఇబ్బంది లేకుండా. మన ఫిబ్రవరి కాబట్టి దాదాపు 35 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంది. దీన్ని తట్టుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అన్ని విధాల ఎండను తట్టుకోవడానికి మేము చలువ పందిర్లు కూడా వేసాము. అన్ని విధాల భక్తులకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేస్తున్నాం. సాయంత్రం పూట ఎలక్ట్రికల్ ప్రభలు వస్తుంటాయి. ఆ ప్రభలకి ట్రాఫిక్ రద్దీని వాటిని ఎలా ఫేస్ చేయబోతున్నారు, వాటి విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు? దాదాపు 60 నుంచి 70 ఎలక్ట్రిక్ ప్రభలు కట్టడం జరిగింది. భక్తులందరూ కూడా వివిధ గ్రామాల నుంచి, మన కోటప్పకొండ చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నాయి. మరి మీరు చూసే శివకుటుంబం దగ్గర దాదాపు 50,000 మంది పట్టడానికి వీలుగా మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఆ మైదానాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడ ట్రాఫిక్ జామ్ లేకుండా అన్ని ఏర్పాట్లు సుజావుగా చేయడం జరిగింది. ఆ భక్తులందరూ, ఉమ్మడి కుటుంబ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా దీనికి ముందుండి అన్ని రాజకీయ పక్షాలన్నీ కూడా దీనికి ముందున్నాయి. సార్, మీ కోటప్పకొండ ఒక ప్రత్యేకత ఉంది, కోరుకున్న కోరికలు తీర్చే త్రికోటేశ్వర స్వామి. అలాంటి త్రికోటేశ్వర స్వామి ప్రత్యేకత ఏంటి? ఆ త్రికోటేశ్వర స్వామి మా ఇలవేల్పు. కోరికలు కోరకుండా అన్నీ ఆయన ఇస్తున్నారు కాబట్టి కోరికలు మాకంటూ ఏం లేవు. ఏం కోరుకున్నా చంద్రబాబు నాయుడు గారిని మేము కోరుకోవాలి, ఆయనే మాకు త్రికోటేశ్వర స్వామి. సో ఇది మనం చూసుకుంటే మొత్తానికి ఈ ఏడాది మహాపర్వదినం సందర్భం కూడా శివనామస్మరణతో కోటప్పకొండ మారుమోగనుంది. వచ్చేటువంటి భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని, అంతేకాకుండా కూడా పెరిగినటువంటి ఎండల దృష్టిలో పెట్టుకుని షామియానాలు, చలవ పందిళ్ళు వేస్తామని చెప్పేసి, మరోవైపు దాదాపు 20 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి, ఒకవైపు ట్రాఫిక్ను నియంత్రణ చేస్తున్నాం, మరోవైపు ఎలక్ట్రికల్ ప్రభలు సాయంత్రం వచ్చే అవకాశం ఉంది. వాటికి కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటన కూడా భారీగా భద్రత ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక కోటప్పకొండ శివనామస్మరణతో మారుమోగుతుంది. పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలిరానున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇది కోటప్పకొండ దగ్గర ఉన్నటువంటి మహాశివరాత్రి సందర్భంగా అప్డేటు. కెమెరామెన్ గణేష్తో నరసింహారావు, హెచ్ఎం టీవీ, పల్నాడు జిల్లా.